పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి నేతలు అరాచకవాదుల్లో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో రౌడీయిజం చెలాయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఒక ప్రశాంత వాతావరణంలో ఉండే రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేసిందంటే, బీహార్ని తలదన్నే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్ని రౌడీయిజం ద్వారా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాల ద్వారా ప్రతిపక్ష పార్టీని, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా, 10,000 ఓట్లు జరగాల్సిన పోలింగ్లో 100 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి, రేపు ఎన్నికల్లో వీళ్ళెవరూ కూడా పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు, పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. మీరు సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేసాం, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి నాలిక మందం అని చెప్పిన ధైర్యం మీకు ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి ఇప్పుడు ఇదేనా మీ ధైర్యం? పోలీసులే మీ ధైర్యమా? అధికారులు మీ ధైర్యమా? అరాచకం చేయడం మీ ధైర్యమా? అనంతపురం జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి, కడప జిల్లాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కూడా, అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కావచ్చు, ప్రత్యేకంగా సెక్రటరియట్లో ఒక సెల్ పెట్టుకొని అక్కడి నుంచి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి, తద్వారా మీరు ఏదో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారా? కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. అసలుకి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించరు. మీ యొక్క 15 నెలల పరిపాలనలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అనేది ఈరోజు మీరు ఒక్కసారి ప్రజానీకానికి వెళ్తే తెలుస్తుంది మీకు. మీరేదో 4 గోళ్ల మధ్యలో కూర్చొని, అదేవిధంగా 10 కార్లు వేసుకుంటూ వెళ్ళిపోయి, మీకు నచ్చిన ఇంటికి వెళ్ళి మీరు ప్రమోషన్ చేసుకొని, మీరు నచ్చిన ఇంటికి వెళ్ళి మీరు షూటింగ్లు చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయి మీకేమన్నా? ప్రజల్లో మంచి చేయాలి. ప్రజల్లో మంచి చేయని ప్రభుత్వం గురించి ప్రజలు ఎవరు కూడా ఆలోచించి చేయరు. ఈరోజు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ, బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని చెప్పనే వ్యక్తి మీద ఆ రోజు ఎంత అరాచకంగా వాళ్ళ కార్లను నాశనం చేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయలేదా మీరు? ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని తన్నడాలు, రౌడీజం జైలాలు, గూండాయిజం జైలాలు, బెదిరించి పార్టీలు మార్చడాలు చేయలేదా మీరు? సాక్షాత్ ఒక డిఐజీ, ఐపీఎస్ అధికారి కోయా ప్రవీణ్ అనుకుంటాను, ఏ విధంగా మాట్లాడతారండి ఆయన? ఏ విధంగా మాట్లాడతారు? ఎవరైనా కడప నుంచి పులివెందుల ప్రచారానికి వెళ్తే పత్తి అమ్ముకుంటారని చెప్పంటారా? మరి ఈరోజు తెలుగుదేశం మంత్రులంతా అక్కడ పత్తి అమ్ముతున్నారా? తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పత్తి అమ్ముతున్నారా ఇప్పుడు అక్కడ? ఏమండి డిఐజీ గారు, మీరు వాళ్ళని అడగరా? మీరు వాళ్ళు పత్తి అమ్ముతున్నారా, బ్రాంతి అమ్ముతున్నారా అక్కడ కూర్చొని? చెప్పమని చెప్పండి. ఎవరైనా మమ్మల్ని కొట్టారా, దెబ్బలు తగిలినాయంటే దెబ్బలు కనబట్టలేదు, అదే మీరు లేకపోతే మీరు చనిపోయేవాళ్ళు. ఏంది ఒక ఐపీఎస్ అధికారి అండి, మీ భాష ఇదా? మీరు ఐపీఎస్లు నేర్చుకుంది ఇదేనా అని తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తారా? సిగ్గు శరం ఉండక్కలు అసలు మీకు?